एक दीवाने की दीवानियत హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు. ఈ సినిమా డ్రామా, రొమాంటిక్ థ్రిల్లర్. అడల్ట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా 21 అక్టోబర్ 2025న విడుదలైంది. ఇక అడల్ట్ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందంటే, ఒకటి ఆల్మోస్ట్ తొడలు మొత్తము పిరుదులు సగం కనబడేలాగా చెమికీల డ్రెస్ ఒకటి వేసుకొని హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంది. బాగా సెడ్యూసింగ్గా, సెక్సీగా ఆమె తొడలన్నీ కనబడి పిరుదులంతా ఆల్మోస్ట్ కనబడేలాగా డ్రెస్ చేసుకుంటుంది. చెమికీలు మాత్రమే ఒంటి మీద ఉన్నట్టుగా ఉంటుంది ఆ డ్రెస్లో. తనాలు సగం కనబడుతుంటాయి, పిరుదులేమో ఆల్మోస్ట్ కనబడకుండా దోబుచ్లాడుతుంటాయి. ఆ ఒక్క సన్నివేశం తప్ప సినిమాలో ఎక్కడ అసభ్యత లేదు. ఆ ఒక్కదానికే ఏ సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది. తర్వాత కొన్ని సన్నివేశాల్లో రక్తపాతం అంటే ఆయన బ్లడ్ కింద పడేయడం అలాంటివి కొన్ని చూపించారు కాబట్టి ఏ సర్టిఫికేట్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక సినిమా చూస్తే నీట్గా ఉంటుంది సినిమా అంతా. ఇక కథగా వస్తే చాలా ఒక మంచి కథనాలతో చేసిన సినిమా. హర్షవర్ధన్ రానే తెలుగు సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన ఇతను సోనం బజ్వా హీరోయిన్గా చేసినటువంటి ఈ సినిమా మిలాప్ మిలన్ జవేరి అనే డైరెక్టర్ కమ్ రైటరు డైరెక్ట్ చేసి రాశాడు. అన్షుల్ గార్గ్ అనే అతను ప్రొడ్యూసర్ చేశాడు. ఇక సినిమా కథా కమామిషి ఏంటి చూద్దాం. ఓపెనింగ్ ఎలా తీసుకున్నారంటే, హర్షవర్ధన్ రానే క్యారెక్టర్ని ఒక విక్రమాదిత్య బోన్స్లే అని చెప్పి పేరు పెట్టారు. అతన్ని విక్రమ్ అని అందరు అంటారు, ఆదిత్య అని క్లోజ్ ఉన్న వాళ్ళు అంటారు. ఇక హీరోయిన్ వచ్చేసి ఆమె ఒక పెద్ద సూపర్ స్టార్, ఆమె ఒక సినిమా నటి. సో ఆమెని ఇష్టపడతా ఉన్నాడు హీరో. సో ఇష్టపడుతున్నటువంటి ఆమెని ఎలా అంటే వీళ్ళిద్దరి కలయిక ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ ఒక నెక్స్ట్ సీఎం ఇతను అవుతాడని చెప్పి సచిన్ కేడ్కర్ కుమారుడైనటువంటి ఇతను హమ్ తో తేరీ తేరే రహేంగే హమ్ తో తేరే తేరే రహేంగే లాంటి ఆర్ఆర్తో హీరోయిన్ని చూపించినప్పుడు ఆ ప్రణయం మూమెంట్ని, ఏదైతే మూడ్ని ఎలివేట్ చేస్తారో ఆ సంగీతం పూర్తిగా తోడ్పడింది ఈ సినిమాకి. ఈ సినిమాలో కొన్ని పాత సినిమాలు, డర్లో షారుఖ్ ఖాన్ ఎలా వెంటబడతాడు, జూహీ చావ్లా వెంట, ఆ రకంగా హీరో వెంటబడ్డట్టు ఒకటి అనిపిస్తుంది. తేరే నామ్లో మరి శేషు రీమేక్ అయినటువంటి సేతుయే తమిళ్లో ఉన్నట్టు విక్రమ్ సేతుయే శేష్ అయింది. రాజశేఖర్ జీవిత డైరెక్షన్లో మన ఈమె హీరోయిన్గా, కళ్యాణ్ హీరోయిన్గా. అయితే మళ్ళీ అదే తేరే నామ్గా సల్మాన్ ఖాన్తో భూమికతో రీమేక్ అయింది. అట్లాగే రెహ్నా హై తేరే దిల్ మే అనే సినిమాల యొక్క కొంత ప్రభావం ఈ సినిమా మీద పడిందని చెప్పాలి. కథగా చెప్పుకుంటే ఏంటంటే, మనకి మంచి యాక్టర్స్ని పెట్టారు. మంచి యాక్టర్ కథగా చెప్తే అంటే ముందు దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మంచి యాక్టర్స్ పెట్టారు. హర్షవర్ధన్ రానే కానీ ఈ సోనం బజ్వా కానీ అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. ముఖ్యంగా సోనం బజ్వా చాలా అద్భుతమైన కొన్ని దగ్గర ఆమె ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో అంటే అది ఆ క్యారెక్టర్ ప్రకారంగా ఎలా ఇవ్వాలో అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. సో బాగా అనిపించింది ఆ ఎక్స్ప్రెషన్. యాక్చువల్లీ ఒక టాప్ స్టార్ హీరోయిన్ సోనం బజ్వా. అయితే ఈమె పాత్ర ఏంటంటే ఒక ఫిలిం స్టార్ ఆమె. సో ఆ ఫిలిం స్టార్ని ఒక రాజకీయ నాయకుడు అంటే సీఎం అయ్యే లెవెల్లో ఉన్నటువంటి ఒక లీడరు ఇష్టపడతాడు. సచిన్ కేడ్కర్ లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు కుమారుడైనటువంటి హర్షవర్ధన్ రానే క్యారెక్టర్ పేరు విక్రమాదిత్య బోన్స్లే. సీఎం లెవెల్లో ఉంటాడు. అతనికి ఆపోజిట్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ భయపెట్టి ఎలా భయభ్రాంతులు చేస్తారో ఫస్ట్ ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసిన తర్వాత, ఇతని దగ్గర ప్రెస్ వాళ్ళందరూ నిలబడ్డ టైంలో ఈ అమ్మాయి దివా అనే హీరోయిన్ వస్తుంది. ఆ దివా రాగానే ఇమీడియట్గా ప్రెస్ వాళ్ళందరూ అటు వెళ్ళిపోతారు. సో అప్పుడు ఆమెను చూస్తాడు. చూడంగానే తొలి చూపులోనే ఇతనికి ప్రేమ పుడుతుంది. ఆమె పెళ్లి చేసుకోవాలనుకొని అతని అసిస్టెంట్ ఎవరైతే ఉంటాడో అతన్ని ఏం చెప్తాడంటే, వెళ్ళి ఆ డేట్లు బ్లాక్ చేయమంటే అతను డేట్లు బ్లాక్ చేస్తాడు. బ్లాక్ చేసేసి ఆమె ఖాళీ చేసేస్తే సైనికుల దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్దాము, దానికి రమ్మని ఒక సెలబ్రిటీని కార్యక్రమం పెట్టాను, ఆ సెలబ్రిటీకి నువ్వే రావాలని చెప్పి పిలిస్తే ఈమె లేదని చెప్పేస్తుంది, నో అని చెప్పేస్తుంది. ఇంకా అతను పర్సనల్ అపాయింట్మెంట్ ఇప్పిమంటాడు. వెళ్ళి కలిసి మాట్లాడి నువ్వంటే నాకు ఇష్టం అన్న టైప్లో ప్రపోజ్ చేస్తాడు. ఆమె వద్దంటుంది. ఆ తర్వాత మళ్ళీ సైనికుల దగ్గరికి ఆమె వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ కూడా అతన్నేమో నటిగా యాక్ట్ చేయమంటారు.
ఈమెనేమో లీడర్గా చెప్పమంటే ఆమె లీడర్ లాగా స్పీచ్ ఇస్తే ఈమె ఆయనకి ఆమెకి తన లవ్ని ప్రపోజ్ చేస్తాడు. అది నిజమైన లవ్ అని కళ్ళలో ఎప్పుడు కారినా ఒక కుడి కన్ను నుంచి కారితే ఎడమ కన్ను కారదు ఆయనకి, ఎడమ కన్ను కారితే కుడి కన్ను కారదు. అదేందో అర్థం కాదు హర్షవర్ధన్. అయినా పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశాడు. ముఖ్యంగా సోనం బజ్జ ఎవరైతే ఉన్నారో హీరోయిన్, ఆమె అయితే అదరగొట్టేసింది పర్ఫార్మెన్స్. ఆమె లుక్స్ అవి చాలా అందంతో అదరగొట్టేసింది. సరే మొత్తానికి ఇంకా వీళ్ళు ఆ సైనికుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను ఆల్మోస్ట్ చెస్ట్ అంతా నేకుడుగా పెట్టుకొని ఇతను టవల్ కట్టుకొని వస్తే ఆమె కనబడేలాగా అద్దంలోంచి కనబడేలాగా ఉన్నప్పుడు ఆమె వెనక భాగము పూర్తి నగ్నంగా అంటే గుద్ద కనబడేలాగా మొత్తం అక్కడ ఎక్స్పోజ్ అవుతుంది. కానీ అతను చూడకుండా ఇట్లా కళ్ళు మూసేసుకొని కర్టెన్ వేసేస్తాడు. అంటే అర్థం ఏంటంటే తనకి ప్రేమ ఉంది కానీ కామం లేదనేది, లవ్ కానీ లాస్ట్ కాదు అనేది చూపించడానికి ఆ డైరెక్షన్ ఆ షాట్ వేశాడు. అంటే ఆ వీపు కనబడే సన్నివేశాలు అవసరమైతే చూడగలుగుతాడు అతను, కానీ ఆ గుద్ద కనబడుతుంది అని చెప్పి కళ్ళు ఇలా తిప్పేసుకుంటాడు. మనకు కూడా చూపించారు, వీపు మాత్రమే చూపించి కట్ చేస్తారు. యాక్చువల్ ఆమె బరువతలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ, ఎదురు సన్నివేశాలు. ఆమెకు తెలియదు ఇతను చూస్తున్నాడు అది. సో అట్లా చూడాడు అనమాట. ఆ తర్వాత కూడా ఆమె ఇంకా ఒక లెక్చరర్ అనంత్ మహాదేవన్ కూతురు ఆమెకు చెల్లెలు ఉంటుంది, పెళ్లి కానీ చిన్న చెల్లెలు ఉంటుంది, ఇంటర్మీడియట్ చదివే చెల్లెలు. ఆ తర్వాత తల్లి ఉంటుంది. సో ఆ ఫ్యామిలీకి వెళ్ళేసి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కానుకలు తీసుకొని పోతే మా అమ్మాయికి ఇష్టం అంటే అసలు నువ్వు ఎందుకు వచ్చావు గెట్ అవుట్ అని చెప్పి ఆ హీరోయిన్ దివా అంటుంది. అన్న తర్వాత కూడా ఇతను ఏమనుకోడు, ఇతను ప్రాధేయపడతాడు ఆమె నువ్వు చేసుకుని అన్నని. సో ఇది ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళిన తర్వాత మీడియాలో కూడా మీటింగ్ ఏర్పడితే నేను అమ్మాయిని ఏమన్నా తాకానా, బలవంత పెట్టానా, ఓన్లీ ప్రేమను ప్రపోజ్ చేసినా ఆమె ఇష్టపడట్లేదు, అది తప్ప నేరమా అంటే తండ్రి వచ్చి చెంప మీదకి వెళ్ళి గట్టికి కొట్టి నీకు బుద్ధి ఉందా, నువ్వు అంతా ఇన్నేళ్ళు నేను సంపాదించుకునే పేరంతా నువ్వు పాడు చేసావని అంటే లేదు నా అమ్మాయి అంటే నాకు ఇష్టం డాడీ అని చెప్పేసి ఇతను అంటాడు. ఆమె కొరకు నేను ఏమి కోల్పోయానని సిద్ధమే నేను అని అంటాడు. ఆ తర్వాత అమ్మాయిని కిడ్నాప్ చేయించి తీసుకొచ్చి ఆ అమ్మాయిని అనుభవించు, ఏమో అనుభవిస్తావు మొత్తం వేసుకోదు ఆమెని, ఇంకా మళ్ళీ ఆమె సంగతి మాత్రం తీయొద్దు అని అంటే ఆమె దగ్గరికి వెళ్ళి నేను తీసుకురాలేదు మా నాన్న తీసుకొచ్చాడు నేను ఇక్కడికి, నాకు అట్లాంటి ఇష్టం లేదు, నేను తీసుకెళ్ళి నేను విలన్ అనుకుంటున్నావు కదా ఈ విలన్ని తీసుకెళ్ళి నేను అక్కడ దింపేశాడు మీ ఇంటి దగ్గర అని చెప్పేసి ఇంటి దగ్గర తీసుకెళ్ళి దింపేశాడు ఆ అమ్మాయిని. దింపిన తర్వాత కూడా ఈ అమ్మాయిలో కనికరం కానీ అతని మీద ప్రేమ కానీ రాదు. ఇంకా ఆమె కొంచెం దీవానిక అన్నట్టుగా ఆమె పిచ్చితరమే ఆమె చూపిస్తుండేది.